జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాద్భేతం. మనం ఇప్పుడు ఈ వీడియోలో మనుషులందరూ కూడా వివిధ రకాల బాధలతో బాధపడుతూ ఉంటారు. గ్రహ బాధలు అంటే ఏ గ్రహం వల్ల ఏ బాధలు పడుతూ ఉంటారు, వాటిని జ్యోతిష్యపరంగా ఏ విధంగా చూడాలి, వాటికి పరిహార మార్గాలు ఏమిటి, మరియు కొందరికి మాత్రమే ఆ పరిహారాలు పనిచేస్తుంటాయి ఫాస్ట్గా, కొందరికి లేటుగా పరిహారాలు పనిచేస్తుంటాయి. కొందరికి వాళ్ళు ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించినా, ఎన్ని రకాల పూజలు చేసుకున్నా, హోమాలు చేసుకున్నా కూడా అవి ఫలితాన్ని ఇవ్వవు. వాటికి కారణం ఏమిటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. సూర్యుడు వారి జాతకంలో బలంగా లేడు, బలహీనంగా ఉన్నాడు అనడానికి వారికి ఆత్మవిశ్వాసం లేకపోవడం, అంటే తన మీద తమకు నమ్మకం అనేది లేకపోవడం ఉంటుంది. తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. సంఘంలో వీరికి గుర్తింపు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పని చేయాలని సంకల్పంతో ఉంటారు, ముందుకు వెళ్ళాలనుకుంటారు, కానీ నా వల్ల అవుతుందా కాదా అనే ఒక భావంతో ఉంటారు. వీరికి ధైర్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా ఇతరుల యొక్క సహకారం లేకుండా పని చేయలేకపోతారు. వీరికి సంఘంలో గుర్తింపు కూడా చాలా తక్కువగా ఉంటుంది. శారీరక బలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. శరీరంలో రక్తహీనత, రక్తానికి కారకుడు కాబట్టి రక్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ డి లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తి, అంటే ఏ తిన్నా కూడా తొందరగా అరగదు, జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. ఆకలి అనేది చాలా తక్కువగా ఉంటుంది. రవి దేని కారకుడు? నేత్రాల కారకుడు. అంటే ముఖ్యంగా కుడి కన్నుకి రవి, ఎడమ కన్నుకి చంద్రుడు. కుడి కన్నుకు కాబట్టి ఆ కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా బలహీనంగా ఉంటాయి. అంటే మోకాల నొప్పులు, ఈ మోకాలన్నీ అరిగిపోవడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. మరి వీటిని జ్యోతిషపరంగా మనం ఎట్లా గుర్తించాలంటే, రవి మేషరాశిలో ఉచ్చ, తులారాశిలో నీచ పొందుతాడు. కాబట్టి తులారాశిలో ఉన్నా కూడా రవి బలహీనంగా ఉన్నాడని చెప్పొచ్చు. అలాగే శత్రురాశులు, అంటే రవికి మామూలుగా రవి యొక్క కుమారుడు శని, కానీ జ్యోతిషపరంగా చూసుకుంటే రవి శని ఇద్దరు కూడా శత్రువులు. కాబట్టి రవి శని యొక్క రాశులు అంటే మకర, కుంభాల్లో ఉంటే కూడా రవి బలహీనంగా ఉన్నాడని మనం భావించాలి. అదేవిధంగా లగ్నాతు అష్టమంలో కానీ వ్యయంలో కానీ, అంటే లగ్నాది 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ రవి సంచరిస్తుంటే బలహీనంగా ఉన్నట్టు భావించాలి. అంతేకాకుండా రవి దుష్టగ్రహాల ప్రభావానికి లోనైన, అంటే శని, కుజ, రాహు, కేతులతో కలిసిన యుతి స్థితి ఉన్న, మరియు వాళ్ళ యొక్క దృష్టి ఉన్న, అంటే రవి పైన శని దృష్టి కానీ, కుజ దృష్టి కానీ, రాహు కానీ, కేతుల దృష్టి పడినా కూడా ఇలాంటివి జరుగుతాయి. అంటే రవి బలహీనంగా ఉన్నాడని. ఇక మరి వీటిని అధిగమించాలంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. రోజు గాయత్రి మంత్రాన్ని పఠించండి. అంటే అమ్మవారి గాయత్రి మంత్రం కానీ, లేకపోతే ఒక్కొక్క గ్రహరాజానికి, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గాయత్రి మంత్రం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడికి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని చదువుకున్నట్లయితే రవి అనుగ్రహానికి మనం పాత్రలవుతాం. ఆ విధంగానే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదివారం 6 నుంచి 7 మధ్యలో రవి హోరా సమయంలో ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే వారికి మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అలాగే సూర్యు యొక్క మంత్రాన్ని చదువుకోవాలి. ఏంటది? పురాణ శ్లోకం. జపాక సంకాశం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోసి దివాకం. ఇది పురాణ శ్లోకం. లేకపోతే సూర్యు యొక్క మూల మంత్రం అదేంటి? ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే ఇది బీజాక్షర మంత్రం. దీన్ని కూడా చదువుకోవచ్చు. నవగ్రహాలు అంటే దశావతారాల్లో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క గ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే రవి అంటే రాముడికి కూడా పూజ చేసుకోవచ్చు. రాముడి యొక్క ఆలయాన్ని సందర్శించినా కూడా చాలా మంచిది.
చెప్పానుగా ఇంతకుముందు చెప్పినట్టుగా సూర్య హోరా సమయంలో ఆదివారం 6 నుంచి 7 మధ్యలో ఒక రాగి పాత్రలో రాగి చెంబులో కానీ గ్లాస్లో కానీ నీళ్ళు తీసుకొని సూర్యుడికి ఎదురుగా ఉండి ఒక 3 సార్లు అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడికి ఎదురుగా నీళ్లు వదలండి. స్నానం చేసే ముందుగా వేప ఆకులను అందులో వేసుకొని మనం స్నానం చేసే బకెట్లో వేసుకొని స్నానం చేయండి. రాగి పాత్రలోని జలాన్ని తాగుతూ ఉండండి. ఇవే కాకుండా కోతులకు బెల్లం అనేది తినిపించండి. ఇక చేసుకోవాల్సిన దానం ఏంటంటే గోధుమలు కానీ బెల్లం కానీ ఎరుపు వర్ణం, రవికి సంబంధించింది అంటే ఎరుపు వర్ణం కాబట్టి రక్తచందనము, శనగలు, దాల్చిన చెక్క, లవంగాలు, వేప ఆకులు, రాగి చెంబు కానీ గ్లాస్ కానీ దానం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరి ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఆదివారము రవి హోరా సమయంలో చేసుకోవాలి. వీటికి ఏమైనా ఉపవాసాలు చేసుకోవాలంటే ఆదివారం రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక ధరించవలసిన రుద్రాక్ష, ద్వాదశంకి రుద్రాక్ష ధరించండి. రూబి, గోమేధికము, రాగి ఆభరణాలు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక యోగాసనాల విషయానికి వస్తే సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించిన సూర్య నమస్కార సాధన చేస్తారు కదా, అవి చేస్తే కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జై శ్రీమన్నారాయణ.